హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గుత్తి వంకాయ కర్రీ. మా చిత్తూరు సైడ్ అయితే నూనె వంకాయ అని కూడా అంటారు. దీని ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇది బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్ అయితే. దీని ప్రాసెస్ ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఒక బాండలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకొని, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 10-15 మెంతి గింజలు కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు తెల్ల నువ్వులు, అలాగే 2 స్పూన్లు శనక్కాయ గింజలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 4-5 ఎండుమిరపకాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా కొబ్బరి కట్ చేసి వేసుకోవాలి. ఒక టమోటాను కూడా కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. వేయించైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకుందాము. ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా మిరప్పొడి, మరి కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్నామండి. ఇప్పుడు నేను తెల్ల వంకాయలని ఒక 1/4 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయ అనేది కరుణెక్కకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని వంకాయలని కట్ చేసుకున్న తర్వాత ఈ మసాలాని అయితే ఇప్పుడు మనం ఈ వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నిటినీ స్టఫ్ చేసి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బాండలు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. కొద్దిగా కరివేపాకు, అలాగే జీలకర్ర కొద్దిగా వేసి వేగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటిని ఆయిల్లో వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు అనేది బాగా మగ్గాలి. ఇలా ఒక మూత పెట్టేసామంటే వంకాయలు అనేది బాగా మగ్గిపోతాయి. మగ్గిపోయినప్పుడు మిగిలిన మసాలాను కూడా మనము ఈ వంకాయల్లోనే వేసేసుకొని మరొక ఇంకా 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారము చెక్ చేసుకోవాలి. మీరు కుక్కర్లో చేసుకున్నట్లయితే ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. వంకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి అడుగంటకుండా. నూనె పైకి తేలే వరకు మనము ఉంచుకోవాలి. గట్టిగా కూర అనేది దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు మనము కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.